ఇప్పుడు మనం క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ క్విక్ రెసిపీ చేసేస్తున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఎగ్స్, క్యారెట్, ఆనియన్స్, చిల్లీ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అన్ని మసాలా వేసుకున్నాం. కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ ఆయిల్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసేసుకొని గ్రీన్ మిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా బ్రౌనిష్ ఆనియన్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా బ్రౌనిష్ అవ్వాలి. సో దట్ ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ టేస్ట్. సో ఆబ్వియస్గా మనకు అందరూ తెలిసిందే ఆనియన్ తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి బ్రౌనిష్ అయిపోతాయి ఆనియన్. ఇది చాలా ఈజీ డిష్ అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. మనం హాస్టల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తురుముకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. క్యారెట్ క్వాంటిటీ మీ ఇష్టము. మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటేనే మంచిది. బికాస్ మనం అలానే క్యారెట్ని బాడీ తీసుకుంటాము. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. మంచిగా గుడ్ ఫుడ్ అని చెప్పచ్చు. సో క్యారెట్ బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాను. పసుపు అన్నీ వేసింది ఇప్పుడు నేను వేసేస్తున్నాను. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి అల్లం వాసన వెళ్ళే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో దట్ మంచిగా మనకు ఆ అరోమా తెలుస్తుంది. ఎప్పుడైతే ఫ్రై కరెక్ట్ అయినప్పుడు ఆ మసాలా బండ్ కాకుండా మాడిపోకుండా చూసుకుంటూ మనం ఫ్రై చేసుకునేసేయాలి. తర్వాత కొంచెం మధ్యలో తీసుకొని మధ్యలో మనకి ఇట్స్ అప్ టు us ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. సో ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి మంచిగా 2 minutes తర్వాత సిమ్లో పెట్టేయాలి. సో అప్పుడు మనకు ఎగ్ మంచిగా మధ్యలో బాయిల్డ్ అవుతుంది. ఆ ఎగ్ని మళ్ళీ పీసెస్ స్క్రంబుల్ చేసేసుకొని కొంచెం మొత్తం మసాలా కలిపేసుకోవాలి. ఆ ఎగ్కి బాగా ఈ మసాలా పట్టేటట్లు మనం బాగా మిక్స్ చేసుకుంటే మనం ఏదైతే ఎగ్ వేసుకున్నామో ఎగ్ కూడా మసాలా బాగా పడుతుంది. లాస్ట్లో ఫ్రై చేసుకోవచ్చు. కావాలంటే ఇది ఇలాగానే మనం రోటీస్లో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ మనం